Dear children, this is Yugandhar Home Tuitions. ఈరోజు నేను 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్స్ గురించి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, అందులో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఏవి మీరు డిఫికల్ట్గా ఫీల్ అవుతారు, అటువంటి చాప్టర్స్లో ఏ సమ్స్ ఇంపార్టెంట్ సమ్స్ మెయిన్ ఎగ్జామ్స్లో అన్నవి డిస్కస్ చేద్దాం. So here there are 14 chapters, Nana. Already you know very well. Real numbers, polynomials, pair of linear equation in two variables, quadratic equations, arithmetic progressions, triangles, coordinate geometry, introduction to trigonometry, some application of trigonometry, circles, areas related to circles, surface area and volume, statistics and probability. ఎక్కువ మంది 10th క్లాస్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ విద్యార్థులు భయపడేది మ్యాథమెటిక్స్ చాలా భయపడతారు. కానీ అన్ని సబ్జెక్టులో కంటే ఈజీ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఎందుకు భయపడతారంటే మినిమం బేసిక్స్ నాలెడ్జ్ నేర్చుకున్నాను. బేసిక్స్ అంటే ఏంటి? ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. There are 4 fundamental operations. Already you know very well. కొంతమంది తెలిసి ఉంటుంది. ఆ ఫండమెంటల్ ఆపరేషన్ తర్వాత ఏ చాప్టర్ అయితే నేర్చుకుంటామో ఆ చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఫస్ట్ ఏంటంటే ఫార్ములాస్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఈజీ సింప్లిఫికేషన్స్ నేర్చుకోవాలి. ఒక సమ్ని మినిమం 6 times ప్రాక్టీస్ చేయాలి. 6 times ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ కాలం మనకు గుర్తుంటాయి. ఫార్ములాస్ బైహార్ట్ చేయాలి. ఎక్కువగా సమ్స్ని చాలా మంది బైహార్ట్ చేస్తారు. బైహార్ట్ చేయకూడదు. ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నారు. అన్నిటికంటే ఈజీ మ్యాథమెటిక్స్. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు భయపడేది అందు గురించే. ముందుగా మన క్లాసులు వినేటప్పుడు ముందుగా టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి. సమ్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ ఉంది రియల్ నెంబర్స్. మనకి రియల్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి. ముందు రియల్ నెంబర్స్ అంటే ఫస్ట్ మనకు తెలియవలసింది న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, and here we have to know about real numbers. The rational numbers and the irrational numbers are called real numbers. That's the first point. అంటే మనకి రియల్ నెంబర్స్ అంటే ఒక ఐడియా వచ్చింది. ఐడియా రావాలంటే న్యాచురల్ నెంబర్స్ నుంచి వెళ్ళాలి. దానిపైన కాన్సెప్ట్ ఏముంటుంది. ఎప్పుడైనా మనకి 10th క్లాస్ రావాలంటే 10th క్లాస్లో సమ్స్ బాగా అర్థం కావాలంటే 6th క్లాస్ నుంచే దానిపైన ఎక్కువగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఈజీగా మన 10th క్లాస్ మంచి మార్క్స్ గెయిన్ చేయగలం. సో అలాగే పాలినామియల్స్ మనకి చాలా ఈజీ చాప్టర్. అందులో కూడా మనకి మెయిన్ బేసిక్ ఏముందో వాటి నుంచి నేర్చుకోగలగాలి. టర్మ్, వేరియబుల్, కాన్స్టెంట్ వీటన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియో చేద్దాం. బేసిక్స్ నుంచి చెప్తా. అన్ని చాప్టర్ని అర్థమయ్యే రీతిలో ఎక్కువ మార్కులు వచ్చే విధంగా ఏ విధంగా అయితే మ్యాథ్స్లో సక్సెస్ అవ్వగలమో అదే విధంగా ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఈ వీడియోస్ని మీరు చూస్తే లైవ్ క్లాసులు మన స్కూల్లో ఎలాగైతే మీ టీచర్స్ చెప్పగలుగుతారో ఈ లైవ్ క్లాసుల్లో కూడా అలాగే చెప్తా. ఏదైనా మీకు డౌట్లా అనిపిస్తే ఒక వీడియో చేసినప్పుడు ఆ సమ్ డౌట్ లాగా ఉన్నా మీరు దానికి మెసేజ్ పెట్టినట్లయితే దాన్ని మళ్ళీ మీకు ఎనదర్ వీడియో చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో ఎవ్రీవన్ ఫాలో మై వీడియోస్, subscribe my video, and my channel name is Yugandhar Home Tuitions. Everyone follow, like and share. Thank you very much. Thank you.